ఫ్రెండ్ వాళ్ళ కారు వాళ్ళ ఇంటి ముంగట చెట్టు కింద పెడితే వర్షానికి వచ్చేసి చెట్టు అయితే చూస్తారు కదా. హలో హాయ్ ఫ్రెండ్స్, మన తాటిపల్లి విలేజ్లో వచ్చేసి మనకైతే వర్షం అయితే భారీ వర్షం పడ్డది వల్ల వర్షానికైతే మనకు చూస్తారు కదా. నవీన్ వాళ్ళ ఇంటి ముంగట అయితే ఎండాకాలం చెట్టు కింద నీడకైతే కారు పెట్టిండు. అది పెడితే మనకు అది వచ్చేసి డైరెక్ట్ కారు మీద అయితే చెట్టు అయితే పడ్డది. వాని కష్టాలు అయితే మామూలుగా లేవు. చూస్తారు కదా, చెట్టు అయితే మొత్తం దాని మీద కారు మీద అయితే పడిపోయింది. మనమైతే కొమ్మలు అయితే కొట్టేసి కారుని అయితే బయటకు తీయాలి. ఇప్పుడు వీళ్ళ కారు వచ్చేసి మల్లికి తన పేరు. అక్కడ నవీన్ అయితే కొడుతుండు, ఇక్కడ దినేష్ కూడా కొడుతుండు. చూస్తారు కదా కట్టే గుడ్డలు బట్టి. అయితే మనం ఆ కొమ్మని అయితే కింద పడగొట్టినాం అనుకో, ఇటు పక్క లేబట్టి మనమైతే దాన్ని పైకి అయితే తీద్దాం అనుకుంటున్నాం, ట్రై చేస్తున్నాం. ఫటాఫట అయితే గుడ్డలతో అయితే కొట్టేస్తుండు. ఇక మనమైతే ఇట్లా బయటకైతే గుంజడానికి ట్రై చేస్తున్నాం. ఒక ముగ్గురు అయితే ఇట్లా దాన్ని పట్టుకొని కొమ్మని లేపితే దాని కిందికి వెళ్ళి కారు బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాం. అయినా కానీ కొమ్మ అయితే లేవట్లేదు మొత్తానికి. ఇంకొక ఇద్దరిని అయితే పిలిచినాం. ఇక మొత్తానికి అయితే ఒక నలుగురు అయితే దాన్ని అయితే పట్టి అయితే లేపడానికి అయితే ట్రై చేస్తున్నాం. కారు అయితే వెనక కాస్త ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం ఒకసారి. చూస్తారు కదా, దినేష్ అయితే వెనక బండి ఉందని బండి అయితే తీసేస్తుండు. మనకు తర్వాత వర్షం అయితే మళ్ళీ చినుకులు పడుతున్నాయి. చూస్తారు కదా, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఏమవుతుంది అనే ఉద్దేశంలో అయితే మనం ఫస్ట్ అయితే దాన్ని అయితే తీయడం అయితే జరుగుతుంది. విజయవంతంగా అయితే పూర్తి చేసినాం, బయటకైతే తీసినాం దీన్ని కారుకి అయితే ఏం డ్యామేజ్ అయితే కాలేదు. చూస్తారు కదా ఇంత పెద్ద కొమ్మ అయితే మన చెట్టు కారు మీద అయితే పడ్డదో. మన కారుకి అయితే ముంగట గ్లాస్ అయితే డ్యామేజ్ అయింది అనుకున్నాం, డ్యామేజ్ అయితే ఏం కాలేదు. ఇప్పటికైతే కొద్దిగా హ్యాపీ. డ్యామేజ్ అయితే దాదాపు దానికి ఒక 3-4 వేలు అయితే ఖర్చు అవుతుంది, మనకైతే ఏం కాలేదు. చూస్తారు కదా, మన నేషనల్ హైవే మీద ఉంటుంది. ఇవాళ అయితే వర్షం అయితే దారుణంగా పడ్డది. మూలు కాకుండా కానీ వర్షం అయితే విపరీతంగా పడ్డది. మనం చెట్లను అయితే తీసినాం. చూస్తారు కదా, మనం కారు అయితే నీట్గా అయితే తీయడం అయితే జరిగిపోయింది. ఎవరైనా కానీ చెట్ల కింద అయితే కార్లు అయితే పెట్టుకోకండి వర్షాకాలం.